హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చిందండి. ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాత్కి అయితే జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు సీదా సైడు ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా సీదా తీసేసి ఒకసారి గోరుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడైతే మళ్ళీ ఏం స్టిచ్ వేయకూడదండి. ఇక్కడ స్టిచ్ వేస్తే ఏంటంటే మనకు చూడడానికి అంత నీట్గా అనిపించదు. అందుకని ఇట్లా స్టిచ్ వేయకుండా ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్లు ఇలా వేసుకున్నారనుకో మీకు వేసినట్టు కూడా మీకు అంత ఏర్పడదండి. ఒకవేళ దీనిపైన కుట్టేసారనుకోండి, అప్పుడు జాయింట్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని దీనికి జాయింట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వీటికి ఇలా జాయింట్లు వేసుకున్నాం కదా, మనకు లైనింగ్ కూడా వన్ సైడ్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ లైనింగ్ మనకు లోపల సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి దీనిపైన స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇవి రెండు ఇలా మళ్ళీ సమానంగా పెట్టుకోవాలి. ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు అయితే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సీదా సైడ్ పైకి పెట్టుకోవాలండి. సీదా సైడ్ పైకి పెట్టుకొని ఈ లైనింగ్ కూడా సీదా సైడ్ ఇట్లా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ ఇలా గోరుతో ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒక్కసారి దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా సీదా తీసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి ఈ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కూడా ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అదే స్టిచ్ వేసామనుకోండి, మనకు చూడడానికి అంత నీట్గా కనిపించదు. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అటాచ్ చేసుకుందాము. చూడండి, మనకు హ్యాండ్స్ కూడా రెండు పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము దీనికి అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా తిరిగేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు చూడండి, ఇలా ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ ఏది అనేది ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న సైడ్ మనం ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ అనేది ఇక్కడ ఈ మిడిల్లో ఇలా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ కింది పార్ట్ కానీ ఈ మీది పార్ట్ కానీ రెండిట్లలో ఏది కూడా గట్టిగా లాగి పట్టకూడదండి, ఖాళీ ఇలా సెట్ చేసుకోవాలంతే. ఇలా రెండు సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం రెండిట్లలో దేన్ని కూడా లాగకూడదు. ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి మళ్ళీ ఇదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇలా తిరిగేసి చూసుకుంటే చూడండి మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండో సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి మనకు రెండు సైడ్ల ఈ హ్యాండ్స్ అయితే అటాచ్ చేయడం అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ కాలర్ పట్టీ వేసుకుందాము. ఇప్పుడు ఈ కాలర్ పట్టీ వేసుకోవడానికి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ కాలర్ పట్టీ అనేది మనము స్ట్రైట్ పీస్ వేసుకోకూడదండి, మనకంతా ముడత ముడత వచ్చేస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గోరుతో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చాలామంది కాలర్ పట్టి వేయడానికి రావట్లేదండి, అంత ముడత వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఎలా వేయాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది క్రాస్ పీస్ అండి, మనం ఇలా అంటే సాగుతుంది చూడండి. కంపల్సరీ ఈ కాలర్ పట్టి వేసేటప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. మనం స్ట్రైట్ పీస్ వేస్తే కంపల్సరీ ముడత అనేది వస్తుంది. మనము ఈ క్రాస్ పీస్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇది కొద్దిగా బయటకు పెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇది మనము ఈ పాదం ఎంత ఉంటుందో పావు ఇంచు, ఆ పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. మనము ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ స్టిచ్ చేయకూడదండి. ఈ కాలర్ పట్టి అంతా ఒకటే మార్జిన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఇట్లా గోరుతో ఇలా అనుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, లేదంటే ఒక దగ్గర హెచ్చు తగ్గుల్లాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది చూడండి, ఇట్లా పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా అంతా ఒకటే లెవెల్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మనం ఒకేసారి ఇది దూరం వరకు పట్టుకోకూడదండి, ఇలా దగ్గర దగ్గర పట్టుకుంటూ నీట్గా ఒకే డిస్టెన్స్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి కాలర్ పట్టీ అనేది మనకు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటే మనకు ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్ది అంతా ఇలా పట్టుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనకు కింద మెయిన్ బ్లౌజ్కి ఏమన్నా కొద్దిగా అంత పడినా కానీ మనకు బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు ఇక్కడ కూడా షేప్ రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇక్కడ కూడా చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ మనకు లాగినట్టు కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాలర్ పట్టీ వేసుకునే పద్ధతి అయితే ఇదండి. కాలర్ పట్టీ ఇలా వేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ మొత్తం అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ అటాచ్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలండి. మనం ఇంతకుముందే చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఫాస్ట్గా కుట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇది ఎంత ఉండాలి, 9 ఇంచులు ఉండాలి. ఇక్కడ నుంచి ఈ 9 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 9 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఇలా మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇది ఎంత వచ్చింది, మనకు 7.5 వచ్చింది. ఈ 7.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఫ్రంట్ పార్టు. ఇది కూడా ఇక్కడ నుంచి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచే మార్క్ ఉంది, ఇలా మ్యాచ్ అయింది. ఈ ముందే మనము ఈ మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము టకా కుట్టేయచ్చు అన్నట్టు. అందుకని చెప్పి ముందే ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాజా వస్తుంది కదండి. ఈ కాజా ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఈ లాస్ట్ నుంచి మెజర్ చేసుకోకూడదు. ఈ కాజా మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈ కాజా దగ్గర నుంచి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం మనము అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మనకు చంక రౌండ్ దగ్గర కూడా ఒకసారి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. మనకి ఎంత ఉండాలి, 9 ఇంచెస్ ఉండాలి. 9 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. మనము స్టిచ్ చేసేటప్పుడే ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకొని స్టిచ్ చేసామంటే మీకు కస్టమర్కు బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మ్యాచ్ చేసుకొని ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకు ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందు నుంచి అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం కదా. మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇలా తిరిగేసుకొని ఒక 3-4 కుట్లు అయితే వేసుకోవాలి. ఈ రెండో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని క్లాతులు ఇక్కడ పోగులు లేస్తూ ఉంటాయి కదండి, అటువంటి కొన్ని క్లాతులు ఏమో ఇక్కడ కుచ్చుకపోతూ ఉంటాయి. అట్లా కుచ్చుకపోకుండా ఇట్లాంటి క్లాత్ తీసుకొని ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా గోరుతో ఇలా అనుకొని ఇలా తిప్పేసి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేయండి. ఇట్లా చేస్తే ఏంటంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, చూసేవారికి కూడా చాలా బాగా కుట్టారన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా మనము చాలామంది ఓవర్లాక్ వేస్తుంటారు కదా, ఓవర్లాక్ కన్నా ఇది చాలా 100% బెటర్ అండి. చూడండి ఇలా స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. టోటల్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి మనకు. ఇప్పుడు ఒకసారి ఉల్టా తీసి చూద్దాము. ఇక్కడ చూడండి చాలామంది ప్లస్ గుర్తు కరెక్ట్ మాకు రావట్లేదండి, సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా. నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను, ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి, ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పాను కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందో. మీరు ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకున్నారంటే ఇలా అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఓకేనండి, మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా మీకు తెలిసిన వారికి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.